అసెంబ్లీ సాక్షిగా మీరు 6,28,387 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న గొర్రెలు చప్పట్లు కొడతారా? కామన్ సెన్స్ ఏమైనా ఉందా అసలు మీకు? అసలు మీరు ఎమ్మెల్యేలేనా? మీరు ఒక్క క్షణం ఎమ్మెల్యేలుగా పనికొస్తారా? వాస్తవాలు మీకు తెలియవా? ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడా, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడో మీకు తెలీదా? కనీసం అధికారులు రెక్కలు చూసుకోరా? ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టడమేనా? చప్పట్లు కొట్టడానికి కూడా కనీసం ఒక అర్హత ఉండాలి కదండి. మీరు ఎమ్మెల్యేలుగా, మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సిన మీరు ఈ విధంగా అధికారిక లెక్కలు, అబద్ధాల లెక్కలు, పుట్టలతోటి ప్రజలను మోసం చేసి అసెంబ్లీ సమావేశాలు, ప్రజల డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి మీరు అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఏం చేస్తారు? డాన్సులు వేస్తారా? అసెంబ్లీలో డాన్సులు వేస్తారా? డాన్సులు వేయటానికండి మీకు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు మీకు అసెంబ్లీ కట్టించారు? జోకులు వేసుకోవటానికండి మీకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మీరు పంపించారు? పరిపాలన గాలికి వదిలేసి ఆట విడుపుల కాదండి. పని చేసి ఉన్న వాళ్ళకి సేద తీరటానికి ఆట విడుపుగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడతారు. మీరు ఏం పని చేశారని మీకు ఆట విడుపుగా ఉండాలండి? నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు ఈ రాష్ట్రానికి ఏం ఎరగదీశారు, ఏం పగలు తీశారు, ఏం పొడి చేశారని మీరు ఆట విడుపు కార్యక్రమాలకు వెళ్తున్నారు? ఓహో, ఓకే. ఆట విడుపు కార్యక్రమాలు ఎందుకు అంటే పని చేసి ఆట విడుపు కార్యక్రమాలు కాదు. లంచాలు తీసుకొని అలిసిపోయారు. పాపం మైనింగ్లో దోచుకొని సొలసిపోయారు. లిక్కర్లో ఎంత దోచుకున్నామో డబ్బులు లెక్కేసుకోవడానికి పాపం టైం దొరక్క అలిసిపోయి సొలసిపోయి మీ ప్రజాప్రతినిధులు డబ్బులు లెక్కేసుకునేదానికి అలిసిపోయారు. ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు. అసలు మనం మైనింగ్లో ఎంత దోచుకుంటున్నామో, లిక్కర్లో ఎంత దోచుకుంటున్నామో, ఇసుకలో ఎంత దోచుకుంటున్నామో, అధికారుల లంచాల్లో ఎంత దోచుకుంటున్నామో, పేద ప్రజల చెమటని రక్తాన్ని పీల్చి పిప్పి రాబందుల్లాగా తయారైన ప్రజాప్రతినిధులు అలసిపోయి కుంభకర్ణుడు నిద్రపోయినట్టు అసెంబ్లీలో పడుకొని నిద్రపోతున్న ఎమ్మెల్యేలు కొంతమంది. పాపం వీళ్ళకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది ఏంటంటే ఆట విడుపు కార్యక్రమాలు. ఎందుకు ఆట విడుపు కార్యక్రమాలు? పని చేసే వాళ్ళకి ఆట విడుపు కార్యక్రమాలు. మీకెందుకండి లంచాలు తీసుకునే ఎమ్మెల్యేలకి? మీకెందుకండి ఆట విడుపు కార్యక్రమాలు? ప్రజలు కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీని నడిపిస్తుంటే, ప్రజలు కష్టపడుతుంటే, ప్రజల కన్నీళ్ళు ఆకలి ఆర్పుకోవటానికి కన్నీళ్లు మింగుతున్నారండి రాష్ట్ర ప్రజలు. నేను గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులను కోరుతున్నా, ఒక్కసారి బయటికి రండి సార్, ఒక్కసారి బయటికి రండి. ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి, ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి, జరుగుతున్న ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏంటో తెలుస్తాయి. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్లను పడినాయి సార్. బుడమేరు పొంగి కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడితే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అంతా పంతు లేకుండా ఆ బుడమేరులో ఉన్న ఆక్రమణలు, రాష్ట్రంలో ఉన్న ఆక్రమణల మొత్తాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఒక జీవో ఇచ్చినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం. రండి సార్, చూడండి ఒకసారి ప్రజల ఆర్తనాదాలు ఎలా ఉన్నాయో. సార్, వోల్వో బస్సులో మొన్న ఒక్క రోజులోనే 30-40 మంది వోల్వో బస్సులో మాడి మసి అయిపోయినారు సార్. వోల్వో బస్సులో కూర్చున్న తోట తల్లి బిడ్డ చచ్చిపోయారు. ఆ ట్రావెల్ యజమానులందరూ కూడా మీకు డబ్బులు ఇచ్చి పైన 400-500 టన్నులు వేసుకొని గ్యారేజ్ వేసుకొని రూల్స్కి వ్యతిరేకంగా ఎవ్రీడే కొన్ని వందల వోల్వో బస్సులు తిరుగుతున్నాయి సార్. పట్టించుకోండి సార్, ఒకసారి వాళ్ళని పట్టించుకోండి సార్, ఆ బస్సులను పట్టించుకోండి సార్. బస్సు ప్రమాదాలకి కారణం పైన వేస్తున్నటువంటి కింద వేస్తున్నటువంటి 100 టన్నుల యొక్క లగేజ్ అన్న విషయం మీకు ఎప్పటికి సార్ అర్థం అవ్వాలి? 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీలు చేసి పక్కన పడేశారు సార్. 40 మంది చచ్చిపోతే 4 రోజులు తనిఖీ చేసి పక్కన పడేశారు. అయిపోయింది. బుడమేరు 100 మంది చచ్చిపోతే అంతా ఈనాడు ఒక నిధి పెట్టింది, ఆంధ్రజ్యోతి ఒక నిధి పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధి పెట్టింది. 1,000 కోట్లు 2,000 కోట్లు వచ్చినాయి, దోచేసుకున్నారు. దానికి అంతు పంతు లేదు, దానికి లెక్క జమ లేదు, అయిపోయింది. ఈవెన్ ఏదైనా దుర్మార్గం జరిగితే రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాన్ని కూడా డబ్బులుగా మరల్చుకోగలిగినటువంటి ఘనాపాటిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఆటపాటలు ఎందుకు, ఆట విడుపులు ఎందుకు సార్? మీకు
ఎవరి డబ్బుతోటి ఆట విడుపులు? మొన్న మున్సిపల్ స్టేడియంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటలు ఆడుకున్నారు, డ్రామాలు ఆడుకున్నారు. పాటలు, ఈలలు, గోలలు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెకిలి చేష్టలు, నవ్వులు, ఆ డ్రామాలు, ప్రజల సొమ్ముతోటి మనం ఈరోజు ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. 164 సీట్లతోటి మనకు అత్యున్నతమైనటువంటి అధికారం ఇస్తే ఆ ప్రజల కష్టాలని గాలికి వదిలేసి చూడండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుదిమేసినటువంటి విషాదాలు. నిన్నగాక మొన్న కాకినాడలో విస్ఫోటనం జరిగి 28 మంది చచ్చిపోయారు సార్. 28 మంది చచ్చిపోతే కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబాలకి శ్రద్ధాంజలి ఘటించాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా హోమ్ మినిస్టర్ అనిత, ఇండస్ట్రియల్ మినిస్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆ వేషాలు, పాటలు, గోలలు, వేలలతోటి ఏం బాగుందని సార్ రాష్ట్రం? మీరు అంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని పాటలు, ఈలలు, గోలలు, సరదాలు, సంతోషాలు చేసుకోవాల్సిన దానికి మీరు ప్రజాప్రతినిధుల, సినిమా స్టార్ల? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వేషం వేశాడు అంటే, ఆయన పాట పాడాడు అంటే, ఆయన డ్యాన్స్ వేసాడంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఆయన నేపథ్యమే సినిమా నేపథ్యం కాబట్టి, ఆయనకి రాజకీయాలు అనేవి మనసులో లేవు కాబట్టి, ఆయన కేవలం ఒక ముసుగు వేసుకునే రాజకీయాలనే ముసుగు, ప్రజాసేవని ముసుగు వేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఆడినా పాడినా చెల్లిపోతుంది. ముఖ్యమంత్రి గారు అలా కాదు కదండి. మీరు గత 45 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు ఎంతమంది గొప్ప గొప్ప ప్రజాప్రతినిధులు 30-40 సంవత్సరాల నుంచి ప్రజలతోటి మమేకమైన ఉన్నవాళ్ళు ఆటపాటలతోటి, డ్యాన్సులతోటి మీరు రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో నుంచి డబ్బుల్ని కోట్ల రూపాయలు దుబారా చేస్తుంటే ప్రజలు ఏమనాలి సార్? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రజలు ఎవరిని అడగాలండి? నాకు తెలిసినంత వరకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇప్పటి వరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కని విని ఎరగరు. ప్రజలు కని విని ఎరగరండి. ఉద్యోగాల కల్పన జరిగిందని ఒక పక్క అసెంబ్లీలో అబద్ధాలు, వాస్తవాలకి ఉద్యోగాల కల్పన జరిగిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి కొంతనుండదు. రాష్ట్రంలో ప్రమాదాలు ఎవ్రీడే ఒక ప్రమాదం. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొక్కిసలాట జరిగి 10 మంది చచ్చిపోయినారు. 10 మంది 6 చచ్చిపోయినారు. 6 people died. సార్, ఈ 6 చనిపోయినప్పుడు ఒక కమిషన్ వేశారండి. ఈ కమిషన్ ఇది GOMS నెంబర్ 16 డేటెడ్ 22/1/2025 ఒక కమిషన్ వేశారు. అంటే ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలేనండి. ఇవన్నీ నేను ఎందుకు ఈ జీవోలన్నీ చదివి వినిపిస్తున్నానంటే, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా, రాష్ట్రంలో రాష్ట్రం ఇంత కష్టకాలంలో ఉండగా, తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి టికెట్లు కొనుక్కుందామని వెళ్ళి తొక్కిసలాట జరిగి 6 చచ్చిపోయి 30 మంది గాయపడి 30 మంది ఈ రోజు వరకు కూడా తేరుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ దోషుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇంతవరకు 0. దీని మీద ఒక కమిటీ వేశారండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ది స్టాంపేడ్ ఎట్ పద్మావతి పార్క్ ఎట్ తిరుమల ఆన్ 18/1/2025 లీడింగ్ టు అ డెత్ ఆఫ్ 6 people ఆర్డర్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ M. సత్యనారాయణ మూర్తి, రిటైర్డ్ జడ్జ్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు కమిషన్ టు ఎంక్వైరీ అండర్ సో. ఈ కమిటీకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి అంటే, ది కమిషన్ షల్ కంప్లీట్స్ ఇట్స్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ ఇట్ రిపోర్ట్ టు స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ చార్జ్. ఈ కమిటీ యొక్క జీవో ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి 6 నెలల్లోపు దీని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇది 8/1/2025 జరిగితే 8/1/2025 జరిగితే బహుశా జూన్ నెలలోనో జూలై నెలలోనో ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు జూన్ నెలలో? 2025, 26 కాదు, 2025 జూన్కి, జూలైకి, ఆగస్టుకి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు ఈ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు సబ్మిట్ చేయాలా? ఎవరి మీద ఒక్క నయా పైసా యాక్షన్ లేదు. ఇది ఏమంటారు సార్? దీన్ని నిర్లక్ష్యం కదా? మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని నిర్లక్ష్యం చేస్తుంది మీరు కదా? ఇంత దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగితే ఈ ఎంక్వైరీ వేసి తూతు మంత్రంగా ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీని పక్కన పడేసేసి
ఆ ఎంక్వైరీని పక్కన పడేసేసి ఏమీ మాట్లాడకుండా బీఆర్ నాయుడు కాపాడటానికి కాదా ఇది? ఏం బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఎంక్వైరీ ఇనిషియేట్ అవ్వదా? మీ సింగిల్ మ్యాన్ కమిటీ లడ్డూ మీద కల్తీకి మాత్రం పరాపరమని వెళ్ళిపోయి లడ్డూ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తా? ఎట్లా అండి ఇది? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఏ న్యాయ సూత్రాల ప్రకారం మీ పరిపాలన జరుగుతుంది సార్? అసెంబ్లీలో మీరు మాట్లాడటం, మీరేమో పవన్ కళ్యాణ్ కితాబేయటం, పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు మీకు బానిసగా ఉంటానంటాం, మీ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భరిస్తారు, ప్రజలు భరిస్తారు పిచ్చివాళ్ళు అనేది మీ ఒపీనియన్, అంతేగా? పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే రాసుకోరా సాంబా, నేను రాసిందే రాత పాడిందే పాట. ఈయనకి మూడు వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నవాడు రాసుకోవాలన్నట్టు, ఈయనకి 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రజలు ఏమి సాంబాలు కాదండి. రాష్ట్ర ప్రజలు సాంబాలు కాదు. రాసుకోరా సాంబా అంటే ఆ పక్కన ఉన్న మనోహర్ రాసుకుంటాడేమో, రాష్ట్ర ప్రజలు రాసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ తలరాతని పైన రాసేశారు, మీ తలరాతిని పైన రాసేశారు. మీరు ఎన్డీఏకి నేషనల్ చైర్మన్ అయినా, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా 2029 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఎలిమినేట్ అయిపోయేటువంటి ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయంగా సమాధి కట్టాలని సమాధి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. 2029 రావటం, దాంట్లో వేయటం, మొత్తం ఇసుక సిమెంటు కంకర వేసేసి పైకి లేవకుండా మీ పార్టీని భూస్థాపితం చేయటమే రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి చేశారు అని 25 నెలల కాలానికే ప్రిపేర్ అయిపోయినారు సార్. ఇట్లాంటి దరిద్రులను తీసుకొచ్చి పెట్టుకున్నామురా బాబో. ఏం చేయాలి? ఈయన మాటలేందో అర్థం కాదు, ఈయన చేతలేందో అర్థం కాదు, ఈయన స్టేట్మెంట్లేందో అర్థం కాదు, ఈయన బానిసత్వం ఏందో అర్థం కాదు, ఈయన అధికారం ఏంటో అర్థం కాదు, ఈయన లాజిక్ ఏంటో అర్థం కాక బుర్ర పీక్కుంటున్నారు. మీకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానికో లెక్క ఉంది అని. సినిమాల్లో ఉందేమో కానీ మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి లెక్క లేకపోగా రాష్ట్ర ప్రజల ఆలోచన ఈ తిక్కని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక రాష్ట్ర ప్రజలకి తిక్కెక్కిపోతుంది, మీ జన సైనికులకి తిక్కెక్కిపోతుంది. 15 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వాన్ని మోయాలా? ఎందుకు మోయాలండి? దీనికోసం మోయాలా మీ ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రజలు ఎందుకు మోయాలండి? మీరు మోసుకోండి కావాలంటే. మీరే 15 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు మోసుకోండి. మీరు మిమ్మల్ని మోయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. ఎందుకు అంటే అబద్ధాలతో కూడినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఈ కమిషన్ ఎంక్వైరీ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వేసిన కమిషన్ ఎంక్వైరీ ఏమైంది? ఎవ్వరికి తెలియదు, ఇంతవరకు రిపోర్టే లేదు. సింహాచలంలో గోడ కూలి 10 మంది చచ్చిపోయారు, ఏమీ లేదు. కాశీబుగ్గలో విషాదం జరిగి 15 మంది 20 మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ఇంజూర్డ్ అయ్యారు, దాని మీద యాక్షనే లేదు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ బ్లాస్ట్ అయ్యి కొన్ని 10ల మంది చచ్చిపోతున్నారు, వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, కోల్డ్ స్టోరేజ్లు కాలిపోతున్నాయి. ఏమి కాలిపోయినా మాకు ఏమీ సంబంధం లేదనుకొని మధ్యలో వాయించుకుంటా ముఖ్యమంత్రి ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి ఒక పక్క మధ్యలో వాయించుకుంటా కూర్చొని పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం సాంస్కృతిక కార్యక్రమాలండి? ఏ అద్భుతమైన పరిపాలన అందించారని సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం పవిత్రం? ఎందుకు మీరు ఇంత ఆనందంగా చేసుకునేంత రాష్ట్రంలో ఏముంది? ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటేసింది. ఈరోజు కాకు తలంటేసింది మొత్తాన్ని. ఈరోజు కాకు తలంటేసింది సార్. నేను ఈ వీడియో